దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ చేత నీకు జరుగునని సైనికులుగా యెహోవా సెలవిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకుని గత 26 సంవత్సరాలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన నామ మహిమ ఘనత కొరకు ఇంటర్ డినామినేషనల్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ తరఫున యువజన స్వార్థ మహోత్సవాలు ఏర్పాటు చేయడానికి ప్రభు ఇచ్చిన ఆ సమయాలన్నింటిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 27వ వార్షిక యువజన స్వార్థ మహోత్సవాలు 2024 నవంబర్ 20, 21, 22, 23 తేదీలలో తలపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి చింతలపూడి తాలూకా పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దైవ సేవకులుగా మొదటి రోజే మరి ప్రియులు జఫన్య శాస్త్రి గారు దేవునికి మహిమకరంగా వాడబడటానికి వస్తా ఉన్నారు. రెండవ రోజు భోగి శాంతారావు గారు వస్తా ఉన్నారు. మూడవ రోజు ఎర్నెస్ట్ తాకపూడి గారు వస్తా ఉన్నారు. నాలుగో రోజు గంటెల ప్రకాష్ గారు వస్తా ఉన్నారు. ఉదయకాల కూడికలు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. మరి కుటుంబ ఆశీర్వాద కూడిక, యవనస్తుల కూడిక, స్త్రీల కూడిక, సావుకుల కూడిక ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ కూడికల్లో మరి ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేట ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి 21వ తేదీన భోగి శాంతారావు గారు వైశ్య కులంలో నుండి రక్షించబడి బలమైనటువంటి సేవకులుగా వాడబడతా ఉన్నారు. ఆ సేవకులు మాట్లాడతారు. రెండో రోజు స్త్రీల కూడికలో ఎస్తేరు తాకపూడి గారు, అదేవిధంగా ఎర్నెస్ట్ తాకపూడి గారు మాట్లాడతారు యవనస్తుల కూడికలో. కాబట్టి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా ఏర్పాటు చేసి వారందరినీ కూడా ప్రేరేపింపు చేసి మీటింగ్స్ లో పాల్గొని చేయాలని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాం. 23వ తేదీ ఉదయం సేవకుల కూడిక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి అనేక మంది దైవ సేవకులు ఆత్మీయంగా బలపరచబడి ఇంకా బలమైనటువంటి సేవలో ముందుకు కొనసాగించాలని ఆశతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాలు పాల్గొనాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మరి ఆ 4 దినాలు చింతలపూడి జూనియర్ కాలేజ్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు మీరు పాల్గొంది దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ స్నేహితులను, వారిని, అదేవిధంగా మీకు తెలిసినటువంటి వారందరినీ కూడా ఆ సభలో తీసుకుని వచ్చి మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవునికి మహిమకరంగా జరిగినట్లు ప్రార్థన చేసి పాల్గొందాలని ప్రభు బయట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమకరంగా వస్తున్నటువంటి అనేక మంది ప్రజలు క్షేమకరంగా సభలో పాల్గొంది దేవుని దీవెన పొందుకోగలిగినట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. మరి ఈ పరిచయంలో సహకారులుగా ఉన్న ICYF కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆయా సంఘ పెద్దలకు, సంఘ సేవకులకు, నాయకులకు, యవనస్తులకు, మరి అనేక మంది ఆత్మీయ తల్లులకు, తండ్రులకు వందనాలు తెలియపరుస్తూ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని దేవుని దీవెన పొందగలరని ప్రభు పేరట ఆహ్వానిస్తూ మీ సహోదరుడు దయాకుమార్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.